వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే బూకియా మురళీనాయక్ ఆసుపత్రి అంతా కలియ తిరుగుతూ రోగులకు ఎలాంటి సేవలు అందుతున్నాయి, ఎలాంటి సౌకర్యాలు ప్రజలకు అవసరం లాంటివి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్ఎంఓ జగదీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో డాక్టర్లతో చర్చించి రోగులకు ప్రేమతో కూడిన ట్రీట్మెంట్ అందించాలని ఆసుపత్రికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో చర్చించి ఇది వరకున్న 5కు మరో 5 డయాలసిస్ యంత్రాలు మంజూరు చేయించినట్లు, అవి త్వరలో రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు స్థల పరిశీలన చేసినట్లు, ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డాక్టర్లకు, రోగులకు ఆమోదయోగ్యమైన సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తామని తెలిపారు. ఎలక్షన్స్ కోడ్ ముఖ్యంగానే ఏరియా హాస్పిటల్ సందర్శించడం జరిగింది. ఓపీడీ బిల్డింగ్తో పాటుగా కిడ్నీ డయాలసిస్ సెంటర్, అలాగే గైనక్ ఓపీడీతో పాటుగా ఇక్కడ డిఐసి సెంటర్ను సందర్శించడం, ఇదే బిల్డింగ్లో డాక్టర్సు ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్తో పాటుగా ఒక మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్కి నేను కూడా అటెండ్ అయ్యి అందరూ ప్రొఫెసర్లకు, లెక్చరర్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరికీ వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుండి కలిసి పనిచేద్దాం, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా హాస్పిటల్ని ఒక మంచి వాతావరణంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోగులకు సరైన నిర్ణయం తీసుకుంటూ సరైన న్యాయం రోగులకు, పేద రోగులకు మనం సాయం చేద్దామని చెప్పేసి వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్స్ కోడ్ కంటే ముందు మన హెల్త్ మినిస్టర్ గారిని కలవడం, ఇక్కడ రోగులకు చాలామంది డయాలసిస్ యూనిట్ కావాలని నన్ను కోరడంతో వారిని అనేక పర్యాయాలు కలవడం జరిగింది. అలాగే హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు వారు పెద్ద మనసుతోటి మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో 5 డయాలసిస్ యూనిట్ అని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మెసేజ్తోనే ఇక్కడ హాస్పిటల్ సందర్శించి వాళ్ళకు సలహాలు, సూచనలు ఇచ్చుకుంటూ ఒక మంచి వాతావరణంలో ఈ 10 యూనిట్లు కూడా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రీనల్ యూనిట్ ఏదైతే ఉందో పాత రీనల్ యూనిట్ క్యాజువాలిటీకి దగ్గరగా ఉండడంతో అక్కడ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటాయి, అక్కడకు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి దాన్ని మార్చి ఆ 5తో పాటు ఇంకొక 5 యూనిట్లను ఒక మంచి బిల్డింగ్లో పెడదామని చెప్పేసి ఇక్కడ రివ్యూ కొరకు రావడం జరిగింది. మరి ఇంకొక 15 రోజుల్లో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని ఆ డయాలసిస్ యూనిట్ ఎక్కడ స్థాపించాలి, ఒక మంచి ప్లేస్లో పెడదాం, ప్రజలకు, రోగులకు ఇబ్బంది కలగకుండా ఒక మంచి అట్మాస్ఫియర్లో పెడదామని చెప్పేసి వాళ్ళందరికీ సలహాలు, సూచనలు చేయడం జరిగింది.